జిన్నారం మండల కేంద్రం లోపల శివాలయానికి సంబంధించినటువంటి శివునికి సంబంధించినటువంటి విగ్రహం ధ్వంసం జరిగినటువంటి సంఘటనలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు స్పందించాల్సిన సమయంలో పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల జిన్నారంలో అది ఒక రకమైనటువంటి మత ఘర్షణలకు దారి తీసేటువంటి పరిస్థితి నెలకొన్నది. జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కేవలం హిందువుల మీద జరిగిన సంఘటన ఒకటైతే వైఫల్యం పోలీసు వాళ్ళదైతే మధ్యాహ్నం నుంచి ఇష్యూ జరిగితే రాత్రి 7-8 తగలబడి అంటుకునేంత వరదాకా కనీసం పోలీసుల నుంచి మినిమం స్పందన కరువైంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. మొత్తం అయిపోయిన తర్వాత సంఘటన అంతా అయిపోయినాక రాత్రి వచ్చి 10కి దొరికిర్రే హిందువులు, ఇందులో మంచిగా దొరికిర్రు అని చెప్పి 1, 2, 3, 4 ఎఫ్ఐఆర్లు. ఒక సంఘటనలో మీ వైఫల్యం వల్ల మీరు గొడవని సరైన సమయంలో నిలుపుదల చేయలేకపోవడం వల్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి జనాలంతా పరిగెత్తుతూ రాళ్ళు రూపుకునేటువంటి పరిస్థితి వస్తే 1, 2, 3, 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిర్రు. 4 పేర్లు రాసి అండ్ అదర్స్ అని రాసిర్రు. 2 రోజుల నుంచి జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరువు చుట్టుపక్కలల్లా ఎవరు కనబడితే వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా పోలీసులు బీజేపీ సింపథైజర్ని, హిందూ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని రకరకాలుగా వేధిస్తూ అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేస్తా ఉన్నారు. మీ తప్పు. అక్కడ శివుడి విగ్రహం ధ్వంసమైన తర్వాత అటువైపు నుంచి మదర్సాకు సంబంధించినటువంటి పిల్లలు వస్తుంటే స్థానికులు అడిగినారు తప్ప కనీసం పోలీసుల నుంచి ఇసుమంతా కూడా చర్య లేదు. ఆ పిల్లల్ని కూడా సేవ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి అప్పగించింది ఎవరంటే హిందువులే. ఇంత సంయమనంతో మేము పాటిస్తా ఉంటే, ఇంత సంయమనంగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు పనిచేస్తే ఇప్పుడు ఫలితం ఏమొచ్చింది? 4 ఎఫ్ఐఆర్లు వచ్చినాయి. ఇప్పటికే 19 మంది జైల్లోకి పోయినారు. ఇంకా ఎవరు కనబడితే వాళ్ళని తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు పోలీసు వాళ్ళు. అంతటా సీసీటీవీలు ఉన్నాయి. దేశంలో 5 లక్షల సీసీటీవీలు మా దగ్గరనే ఉన్నాయి. మా దగ్గర పెద్దది కమాండ్ కంట్రోల్ ఉంది. ఏడ చీమ చిట్టుకుమరేమో కనబడుతుందని చెప్తారు పోలీసు వాళ్ళు. మరి 2 రోజులు విగ్రహం ధ్వంసం అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి జిన్నారంలో జనం జమగూడుతుంటే రాత్రి 8 గంటలకు సంఘటన అయ్యేదాకా ఎందుకు పోలీస్ అధికారులు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేకపోయినారు? అంత అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు ఫోటోలో కనబడుతున్నావు, రోడ్డు మీద పోతున్నావు అని చెప్పి అక్రమంగా, అన్యాయంగా అక్కడ పనిచేసేటువంటి అనేక మంది చైతన్యవంతమైనటువంటి యువకుల్ని అరెస్ట్ చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా నేను జిల్లా పోలీస్ యంత్రాంగం లేదా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు సాక్షాత్తు డీజీపీ గారికి చెప్పడం జరిగింది. మొదటి కంప్లైంట్ నేను చేసిన దాంట్లో అసలు ఆ మదర్సాలో ఉన్న పిల్లలు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు, రోహింగ్యాలా, బంగ్లాదేశ్ వాళ్ళ, అసలు మెదక్ జిల్లాకి జిన్నారంకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ మదర్సాలో ఉన్న పిల్లలు ఏ రాష్ట్రం, ఏ దేశం అని కనీసం ఇప్పటికన్నా మీ ఎస్పీ గారు చెప్పగలుగుతారా? ఏం లేదు, ఏం ఎంక్వైరీ లేదు. టోపీ పెట్టుకోగానే మనోడు కూసోబెట్టుకోరు పక్కకు. ఎందుకు ఇయ్యాలదాకా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ మదర్సాలో దొరికిన పిల్లలు లేదా ఉన్న పిల్లలు ఏ ఊరోళ్ళు, ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఐడెంటిటీ ఏందనేది ఎందుకు ఆలోచించలేకపోయింది? నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి హిందూ దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ఆలోచన వచ్చిందంటే వాళ్ళని ఏ రకంగా మదర్సాలలో వాళ్ళ లోపల విద్వేషం రెచ్చగొడతారో ఒకసారి ఆలోచించాలి. మా ఎస్పీ గారు చూపిస్తారు, కోతి పోయి ఊపింది, విగ్రహం కింద పడ్డది. కోతి ఊపిన 2 రోజులకి విగ్రహం ముక్కలై ఇక్కడ అక్కడ పడింది. ఆ టైంలో ఎప్పుడైతే ఆ విగ్రహం ముక్కలైందనేది హిందూ సమాజం గమనించిందో అప్పుడు ఆ గుట్టపై నుంచి పిల్లలు వస్తున్నారు కిందికి. పిల్లలు ఎప్పుడు పైకి పోయినారు, ఎప్పుడు కిందికి వస్తున్నారు, ముక్కలు ఎట్లా జరిగినాయి అనే విషయంలో మాత్రం నో వీడియోస్. మా మీడియా మిత్రులు మాకు వీడియోలు ఇస్తే అవన్నీ మార్ఫింగ్ వీడియోలు అని చెప్తారు పోలీసు వాళ్ళు. దిస్ ఈస్ ద వే హౌ ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్. దేశంలో ఇంత అల్లకల్లోలం జరుగుతుంటే మా మెదక్ జిల్లాలో సదాశివపేటలో ఒక సంఘటన జరిగింది. ఇట్లే వినాయకుని విగ్రహం ధ్వంసమైందని అప్పుడు కూడా మేమే కోఆపరేట్ చేసినాం. మెదక్లో బక్రీద్ సందర్భంగా గొడవ అయింది, అప్పుడు కూడా స్థానిక ఎంపీగా నేనే కోఆపరేట్ చేసిన.
జిన్నారంలో మా సేవలు అవసరం లేదు పోలీసు వాళ్ళకి, ఎందుకంటే బీజేపీ వాళ్ళని జైల్లో పెట్టాలనుకుంటున్నారు. నేను చాలా స్పష్టంగా డీజీపీ గారికి చెప్పినాను. ఇంకొక విషయం, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2 కోదండ రామాలయానికి సంబంధించిన దేవుని భూమిలో ఈ మదర్సా ఉంది. నేను ఇలా మా జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తున్నా, వెంటనే సర్వే చేసి దేవాలయ భూములలో ఉన్న మదర్సాని వెంటనే మీరు తొలగిస్తారా లేదా మమ్మల్ని వచ్చి తొలగించమంటారా? కేసులకి బీజేపీ వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరు కూడా భయపడ్డారు. మర్యాదగా చెప్తా ఉన్నాం, పోసానికుంట సర్వే నెంబర్ 1015 1015 సర్వే నెంబర్ లో 6 గుంటలు, సర్వే నెంబర్ 1, 2 జిన్నారం కోదండ రామ దేవాలయానికి సంబంధించిన భూమి. దీంట్లో మదర్సా ఎట్లా వచ్చింది? కలెక్టర్ గారు మీరే కదా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు, ఏం చేస్తుండే మీ తహసీల్దార్? దేవాలయ భూములలో మదర్సాలు వస్తాయి. జిన్నారంలో ఉన్నటువంటి మదర్సాలో ఉన్నోళ్ళు ఏ దేశం వల్ల కూడా తెలియదు, పోలీసులు పట్టించుకోరు. నో ఎంక్వైరీ ఎట్ ఆల్. జిన్నారం మండలంలో శివానగర్ లో ఇంకో మదర్సా ఉంది. ఎస్పీ గారు నీకు చేతనైతే పోయి ఆ మదర్సాలో ఉన్నది ఎవరు, ఏ దేశం వల్ల అనేది నీకు చేతనైతే రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. సదాశివపేటలో ఒక మదర్సా జరుగుతుంది, అక్కడ కూడా వందలాది మంది వస్తున్నారు, శిక్షణ ఇస్తా ఉన్నారు. సికింద్రాబాద్ లో నీకు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందుతుందో ఒకసారి చెప్పాలి. ప్రతి చోట హిందూ దేవాలయాల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకని నేను డీజీపీ గారికి సవినయంగా నేను అప్పీల్ చేసిన, జరుగుతున్న ప్రతి సంఘటన వెనకాల మీ వైఫల్యం కనబడతా ఉంది. వీటినన్నింటిని మీరు అరికట్టాలి. కేవలం సంఘటన జరిగింది చూడడానికి 1000 మంది జమ అవుతారు, ఏ వీడియోలో కనబడుతున్నారని అందరినీ రిమైండ్ చేస్తాం. దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది కాదు మా తప్పు. కొట్లాడైంది, అందరు జమ అయినరు, 1000 మంది వస్తే పోలీస్ స్టేషన్ కూడా ఊరోళ్ళందరూ వచ్చారు. దారెంబడి కొడుతున్న వాళ్ళు కూడా ఘర్షణ అవుతుందని ఆగిండ్రు. కనబడాలని వీడియోలు ఉండాలని మా ఎస్పీ గారు రిమైండ్ చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇట్లా? కాబట్టి అక్కడ మీ అధికారులు చేసిన తప్పులకి కామన్ మ్యాన్ ని మీరు బలి చేయాలనేటువంటి మా కార్యక్రమాన్ని ఆపండి అనేది డీజీపీ గారికి చెప్పినాం. అరెస్ట్ కూడా ఇప్పుడు చేసిన 19, ఇంకో 2 ప్రైమ్ అక్యూజ్డ్ అని చెప్పి మా పార్టీ నాయకులను ఆరోపిస్తున్నారు. ఆ 2 మినహా 21 మంది మినహా అరెస్టులు ఆపాలని చెప్పి డీజీపీ గారిని కోరినాం. ఖచ్చితంగా మా సహకారం కావాలంటే మీరు మదర్సాల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఒక్క మెదక్ పార్లమెంట్ లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మదర్సాలో చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మదర్సాలో ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి జిన్నారం శివాలయం దాకా జరిగిన దాడులలో ఎందుకు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఇది మీ వైఫల్యం కాదనేది ఒకసారి పోలీస్ అధికారులు ఆలోచించుకోవాలి. అమిత్ షా గారు స్వయంగా మాట్లాడి 2 పేపర్లో చూసినాం. హైదరాబాద్ లో భాగ్యనగరాన్ని ఖరాబ్ చేస్తూ 70,000 మంది రోహింగ్యాలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వాట్ యాక్షన్ ద పోలీస్ ఈస్ గోయింగ్ టు టేక్? ఏది పాకిస్తాన్ వాళ్ళ వీసాలు ఏవి, ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకు ఓపెన్ గా మాట్లాడతలేరు అనేది ఒక్కసారి నేను ఇలా పోలీసులను అడిగినాను. ఈ అన్ని అంశాల మీద నిజాయితీగా పోలీసు వాళ్ళు ముందుకు రాకపోతే, అయ్యా డీజీపీ గారు ఆ రోజు మీరు లేకపోవచ్చు, ఇంకో డీజీపీ గారు ఉండొచ్చు. గుజరాత్ లో సంఘటన చేసినటువంటి కొంతమంది తీవ్రవాదుల్ని తెస్తే ఇదే డీజీపీ కార్యాలయం మీద బుర్కలు వేసుకొని వచ్చి దాడి చేసి వాళ్ళని నిడిపించుకొని పోయినరు. ఆ పరిస్థితిని మీరు ఎంకరేజ్ చేయొద్దు డీజీపీ గారు. నేరం జరిగే కంటే ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు. మీ 5 లక్షల సీసీటీవీలు, 1200 కోట్లు పెట్టి కట్టిన కమాండ్ కంట్రోల్ ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను, ఈ రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ దేశస్తుల్ని, ఈ రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన బంగ్లాదేశీల్ని వెంటనే మీరు పంపకపోతే ప్రతి ఊరిని కూడా వాళ్ళు ఇట్లే తగలబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి దయించి మేము అహింస పరమో ధర్మ అంటే మేము దాన్ని ధర్మాన్ని వైపు అహింసగా ఉండవాలని చెప్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మా ధర్మం మీద హింస జరుగుతుందో తప్పనిసరి అయినప్పుడు హింసనే మా ఆయుధంగా మారుతుంది. మేము కూడా తప్పకుండా మమ్మల్ని మేము కాపాడుకునేందుకు ఆ వైపు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర పోలీసులందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేసులు కొత్త కాదు బీజేపీ వాళ్ళకి, కేసులకు ఎవడు బీజేపీ కార్యకర్త భయపడ్డాడు. కానీ మేము ఇంకా చెప్తా ఉన్నాం, మీ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది. మీ అధికారులని నిద్రమత్తు వదులుమని చెప్పండి. ఎక్కడైనా ఒక చిన్న కంప్లైంట్ వస్తే వెంటనే రెస్పాండ్ కమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేస్తూ, అమిత్ షా గారి ఆదేశాలు, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు
పాకిస్తానీలు ఎవరుంటే వాళ్ళందరినీ మీరు ఎంత తొందరగా ఖాళీ చేపిస్తే ఈ భాగ్యనగరం అంతా ప్రశాంతంగా ఉంటది. ఈ భాగ్యనగరం ప్రశాంతంగా ఉండాలన్నా, కమ్యూనల్ వైపు పోవాలన్నా రాష్ట్ర డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించుకోవాలని చెప్పి సాక్షాత్తు డీజీపీ కార్యాలయం దగ్గర చెప్తా ఉన్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే జరిగే ప్రతి దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మేము ఆ డీజీపీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.